హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈరోజు వీడియోలో నేను హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎప్పటికప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ హెయిర్ ఆయిల్ని ఆల్మోస్ట్ 6 to 7 years నుంచి ఫాలో అవుతున్నానండి. ఐ హోప్ దిస్ వీడియో విల్ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. ఇక్కడ నేను కోకోనట్ కుకింగ్ ఆయిల్ తీసుకుంటున్నాను. సమ్‌టైమ్స్ ఐ యూజ్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ స్టోర్‌లో అవైలబుల్‌గా లేదనమాట. సో, ఐ యామ్ యూజింగ్ దిస్ వన్. ఇక్కడ 1 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ తీసుకుంటున్నాను. తర్వాత అల్ కలబంద అండి, అలోవెరా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత జింజర్ తీసుకుంటున్నాను. జింజర్ మన స్కాల్ప్‌లో ఉన్న ఇచ్చింగ్‌నెస్ అనేది రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ నేను కర్రీ లీవ్స్ తీసుకుంటున్నాను. కరివేపాకు అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ న్యూ ఇంగ్రీడియంట్ అంటే రోజ్‌మేరీ. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా! సో, నేను రోజ్‌మేరీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు తీసుకుంటున్నానండి. సీజన్‌లో దొరికినప్పుడు ఇలా డ్రై చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ నేను డ్రై చేసిన రోజ్ పెటల్స్ పౌడర్ తీసుకుంటున్నాను. మీకు ఫ్రెష్ రోజ్ ఫ్లవర్స్ ఉంటే తీసుకోవచ్చు. అండ్ తర్వాత మెంతులు తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఏ ఇంగ్రీడియంట్స్ అయినా అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇక్కడ కుకింగ్ ఆయిల్ అనేది ఇలా గడ్డగట్టిపోయి ఉంటుందండి. నెక్స్ట్ నేను ఒక గిన్నె తీసుకొని అందులో 3-4 గరిటెల కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీ అనేది యాజ్ పర్ యువర్ చాయిస్ అండి. ఇది పూర్తిగా కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న జింజర్, కట్ చేసి పెట్టుకున్న అలోవెరా, రోజ్‌మేరీ లీవ్స్ కూడా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను. డ్రై చేసి పెట్టుకొని ఆమ్లాని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. సో, ఐ యామ్ యాడింగ్ ఆమ్లా పౌడర్ ఆల్సో. అండ్ రోజ్ పెటల్ పౌడరు అన్నీ కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్‌లో వేడి చేసుకోవాలి. కొంచెం నురగ వస్తుందండి. మెల్లగా గరిటెతో కలుపుతూ ఉండాలి. లేకపోతే మొత్తం పొంగిపోతుంది. ఈ స్టేజ్‌లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక కంటైనర్‌లోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను స్టేజ్ వడగట్టే జాలీతోటి బాటిల్‌లోకి వేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ హెయిర్ ఆయిల్‌తో పాటు మంచి హెల్తీ ఫుడ్ అండ్ బయోటిన్ రిచ్ ఫుడ్ కూడా తీసుకోండి. యూ కెన్ సీ చేంజ్ ఇన్ యువర్ హెయిర్. If you like my videos, do like, share, subscribe my channel. Hope you all like today's video. See you in another video. Bye bye.